న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా? ఇటు 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయబోతున్నారా? ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన అండర్ 16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం. దీన్ని అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు ఇటు మంత్రి లోకేష్. టీనేజర్స్ సోషల్ మీడియాలో ఉండకూడదు. సోషల్ మీడియాలో ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి యాక్సెస్ చేయడానికి కూడా తల్లిదండ్రులు నియంత్రణ ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు సోషల్ మీడియా కోసం బలమైన చట్టాన్ని తీసుకురావాలని, అలాగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బ్లూంబర్గ్తో మంత్రి లోకేష్ ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద ఏపీలో మరి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇటు ఆస్ట్రేలియాలో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్. 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా కూడా సోషల్ మీడియాని అక్కడ ఆస్ట్రేలియాలో యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ చేయాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్టాక్ ఇలాంటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మీరు ఏజ్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే ధృవీకరించాలి. వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళే దానికి ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసి మరి ఇటు పిల్లలకి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. ఒకవేళ మైనర్స్కి ఎప్పుడైనా పొరపాటున ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా యాక్సెస్ ఇస్తే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇటు ఏపీ గవర్నమెంట్ ఫేస్బుక్ మీద కేసు వేయచ్చు, దాని మీద ఫైన్ వేయచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక పాలసీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు ఇలాంటి పాలసీని ఇప్పుడే ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? మొత్తానికైతే దీనికి సంబంధించి ఆయన బ్లూంబర్గ్ అనే ఒక ఫోరంతోని ఇటు మంత్రి లోకేష్ చర్చించినట్టు తెలుస్తుంది దావోస్లో. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు ఇటు ఆస్ట్రేలియాలో ఎలాగైతే అండర్ 16 ఇయర్స్ ఏజ్కి సంబంధించిన సోషల్ మీడియా బ్యాన్ ఉందో దాన్ని స్టడీ చేస్తున్నామని ఇటు చెప్పుకొచ్చారు. అంటే ఏపీలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామన్నా, దీన్ని తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? కళ్యాణ్, డెఫినెట్ గా అంటే లోకేష్ దావోస్ పర్యటనలో భాగంగా కొన్ని అధ్యయనాలు, కొన్ని లోకల్ గా ఉన్న మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకురాబోతున్నట్టుగా అక్కడున్న బ్లూంబర్గ్ అనే న్యూస్ వెబ్సైట్ తో కొన్ని వార్తా సంస్థలు కూడా ఆయన చెప్పారు. ఆయన క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల్ని సోషల్ మీడియా వాడకుండా ఏ విధంగా అయితే నిషేధం విధించిందో అదే చట్టం మాకు కూడా భారత్ లో కూడా అమలు చేస్తే బాగుంటుంది అనే ఒక వాదన చేస్తూనే తాజాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా తీసుకురావాలి అనే ఒక చర్చ చేస్తున్నాం. ఒక సోషల్ మీడియాను 16 లోపు పిల్లలకు బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అంటే దీనివల్ల ఏంటంటే బేసిక్ గా ఇది రావాలి అనుకుంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలి, ఆ విధంగా చేయాలి అనేది నా సంకల్పం కూడా. అయితే ఇది టీనేజర్లు పిల్లలు సోషల్ మీడియాలో ఉండకూడదు అనేది గట్టిగా నేనైతే అనుకుంటున్నాను. వారు ఏమి చూస్తున్నారో వారికి అర్థం కాదు. భారతదేశంలో ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నుంచి నియంత్రణ ఉంది. అయితే ఈ విషయంలో విస్తృతమైన అంశాలను కూడా ఇంకా అభిప్రాయం చేయలేదు. కానీ సోషల్ మీడియా వాడకాన్ని కట్టడి చేయాలంటే మాత్రం హానికరమైన ఆన్లైన్ కంటెంట్ ను అరికట్టాలనేది కోర్టులో పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చట్టపరమైన చర్యలకి కొంత ఆలోచించుకోవాలి. అన్ని సాంకేతిక అడ్డంకులు కూడా కొంత ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పిటిషన్ ద్వారా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ యాక్సెస్ మరింత కఠినత్వం చేయాలనేది కోరుకుంటున్నాను. బహుశా ఈ తరహాలో కానీ పిల్లల్ని వాడకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బలమైన చట్టాన్ని తీసుకుని వచ్చే ఆలోచన నాకైతే ఉంది. తద్వారా పిల్లలు ఏం చూస్తున్నారు, ఏంటి, వాళ్ళకి ఏమేమి యాక్సెస్ చేయాలి, ఏమి యాక్సెస్ చేయకూడదు. టీనేజర్లు ఇటీవల కాలంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం చూస్తుంది. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ట్విట్టర్స్ అని కావచ్చు, గేమ్స్ అని కావచ్చు, వివిధ రకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా పిల్లలు అడిక్ట్ అవుతున్న పరిస్థితి. సో ఈ టీనేజర్ల వయసులోనే దీన్ని కానీ కంట్రోల్ చేయగలిగితే పిల్లలు కొంత చదువు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాని మీదనే వెళ్ళే దృష్టి కూడా సారిస్తారు. లేకపోతే ఇప్పటికే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్ని ఇష్యూస్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. సోషల్ మీడియాలో చూసి చిన్నపిల్లలు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. ఇటువంటి
సందర్భాన్ని అరికట్ట చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనేది తాను గట్టిగా నమ్ముతున్నా అనేది బ్లూంబర్గ్ అనే ఒక వెబ్సైట్ లో కావచ్చు, ఇతర కొన్ని వెబ్సైట్ సంస్థలు కూడా లోకేష్ దావోస్ లో చాలా క్లియర్ గా చెప్పారు. సో ఆ దిశగా తాను కూడా ఆలోచిస్తున్నాను అని. సో డెఫినెట్ గా అది ఆంధ్రప్రదేశ్ లో కానీ తీసుకుని వస్తే ఒక విప్లవాత్మకమైన మార్పుగానే చూడాలి. పిల్లలు చెడుదారణ పట్టకుండా ఆపుకోవడంలో మొదటి సెక్షన్ ఈ ఫోన్ ఏ విధంగా వాళ్ళు చాలా వివిధ రకాలైన వెబ్సైట్లోకి చూడకుండా కంట్రోల్ చేయగలుగుతున్నామో అది చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఆ దశగా కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్పి లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అది ఇంకా స్టార్ట్ చేశారా లేదా అనేది కాదు, కానీ తన అభిప్రాయాన్ని మాత్రం ఆయన అక్కడ పంచుకున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తే బాగుంటుంది అనేది ఆయన అనుకుంటున్నారు. బహుశా రేపు హైదరాబాద్ విజయవాడ చేరుకుంటారు కాబట్టి రేపు పూర్తి వివరాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు పూర్తి సమాచారం అందే పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, గతంలో ఇటు జనవరి 6న ఇటు ఏపీ ప్రభుత్వం మిస్ఇన్ఫర్మేషన్, అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ వీడియోస్, అలాగే హేట్ స్పీచ్ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నామంటూ ఒక మీటింగ్ అయితే వాళ్ళు గతంలో ఒక మీటింగ్ని పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇది కూడా భాగమేనా అంటే ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్తో పాటు సోషల్ మీడియాలో ఫేక్ మెసేజెస్ కానీ ఫేక్ వీడియోస్ కానీ హేట్ స్పీచ్ కానీ మరొకరిని ద్వేషిస్తూ చేసే వీడియోస్ కానీ పోస్టులు కానీ వీటన్నిటి మీద కూడా ఇది కూడా దాని కిందకే వచ్చే అవకాశం ఉంటుందా? దానికి దీనికి ఇష్యూ అది వేరు కదా, ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ లో ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా పుట్టిన బిడ్డకి అన్నం పెట్టాలన్నా కూడా తల్లిదండ్రులు ఫోన్ వాడి చేతికి ఇచ్చి వాడు గేమ్స్ ఆడుతుంటే ఫుడ్ పెట్టే పరిస్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అంతకుముందు చందమామ రావాలని చూపించే పరిస్థితి పోయి ఇప్పుడు సెల్ ఫోన్ లోనే బొమ్మను పెట్టి చూపించి తిండి పెట్టే పరిస్థితి. అంటే చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రులు కావచ్చు పెద్దలు పిల్లలకి ఫోన్ నుంచి అలవాటు చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల వారు దానికి అలవాటు పడిపోయిన పిల్లలు ఏం చూస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కొత్త టీనేజర్స్ లో దీని ప్రభావం, విష ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది. సో దాన్ని కొంత బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పిల్లల్లో కూడా 16 సంవత్సరాల లోపల పిల్లలు చేయాలి అంటే వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక కంటెంట్ కావాలనుకున్నా కూడా దానికి సంబంధించి వాళ్ళ ఏజ్ని లేదు, వాళ్ళు మేము ఫలానా వయసు, మా వయసు ఇది, మేము దీన్ని స్టడీస్ విషయంలో కూడా వాళ్ళు దాన్ని సర్టిఫై చేసుకొని చూసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని యూట్యూబ్ వాళ్ళు లేకపోతే ఆ సంబంధించిన వెబ్సైట్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు ఎంటర్ కాగలరు, లేకపోతే ఎంటర్ కాలేదు. బట్ ఇక్కడ పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. చాలా పరిస్థితులు కొంత కంట్రోల్ తెచ్చినప్పటికీ కూడా కొన్ని వెబ్సైట్ల మీద నియంత్రణ ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు లోకేష్ కూడా మాట్లాడుకోవడం ఇటువంటి నియంత్రణ, ఇటువంటి చట్టం ఒకటి బలంగా వస్తే దానివల్ల పిల్లలు యాటిట్యూడ్ మారిపోద్ది. వాళ్ళు స్టడీస్ మీద ఉంటారు, లేదు స్పోర్ట్స్ మీద ఉంటారు, వాళ్ళకి అవసరమో ఏది అవసరమో దాని మీదే ఉంటారు. ఇవన్నీ లేకపోయేసరికి ఫోన్లు చేతిలో పెట్టుకొని బయట తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలియదు. ఒక రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు, రూమ్ లో కిందమవుతున్నారు, అక్కడ ఫోన్లు తదేకంగా కూర్చునే పరిస్థితి, ఫోన్ మీదనే ఉండే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొంత దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటెండ్ అవుతూ ఇటు మినిస్టర్ లోకేష్ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ ప్రకారం 16 సంవత్సరాల లోపల పిల్లలు అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారు. బ్యాన్ అంటే వాళ్ళకి యాక్సెస్ ఉండకుండా ఉండడం. ఇటు సోషల్ మీడియా బాధ్యత అది. సోషల్ మీడియాలో ఎవరు అకౌంట్ ఓపెన్ చేసినా వాళ్ళ ఏజ్కి సంబంధించిన ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏజ్కి సంబంధించిన ప్రూఫ్స్ని చూసి మాత్రమే యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఒక స్టడీ ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ మీద ప్రస్తుతానికి స్టడీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైబర్ బుల్లింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒకరినొకరు దూషించుకోవడం కానీ, ఒకరినే టార్గెట్ చేస్తూ మిగతా యూజర్స్ అందరూ మాట్లాడడం కానీ, ఇలా సైబర్ బుల్లింగ్ అంటూ యువత మీద అలాంటి సైబర్ బుల్లింగ్ జరగకుండా, అలాగే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక అడిక్షన్కి సంబంధించిన ఆల్గరిథమ్ని రన్ చేస్తుంటాయి. అంటే మనం ఒక వీడియో చూస్తూ వెళ్తూ ఉంటే దానికి సంబంధించిన వీడియోసే కంటిన్యూస్గా ఇవ్వడం. అలాగే ఈ మధ్యకాలంలో కొత్త మానసిక రోగాలు కూడా వస్తున్నాయి.
యువతకి ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే వాటికి కొత్త కొత్త పేర్లు కూడా పెడుతున్నారు. బెడ్ రాటింగ్ అనేది ఒక కొత్త డిసీజ్. బెడ్ రాటింగ్ అంటే బెడ్లోనే ఉంటూ తమ ఫోన్ని యూజ్ చేస్తూ రీల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అవి చూస్తూ అలా గంటలు తరబడి ఆ బెడ్లోనే ఉండడం. ఒకవేళ అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా వాళ్ళపై గొడవకి వెళ్ళడం, వాళ్ళని కొట్టడం, అలాగే వాళ్ళ మీద ఫిజికల్గా అబ్యూస్ చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటివే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మంత్రి లోకేష్ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ పిల్లలకి రాకుండా ఉండడానికి ఈ మధ్య ఇటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టు ఈ మధ్య చంటి పిల్లలకి కూడా భోజనం తినిపించడానికి, అన్నం తినిపించడానికి కూడా ముందు ఒక ఫోన్ని ఏర్పరిచి ఆ ఫోన్లో వీడియోలు చూపిస్తూ మాత్రమే ఆ పిల్లలకి అన్నం తినిపించే పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దూరంగా ఉండడానికి, అలాగే యువత మానసికంగా అలాగే శారీరకంగా స్ట్రాంగ్గా బలంగా ఉండడానికి కూడా ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందంటూ ఆయన దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సమ్మిట్లో ఇటు బ్లూంబర్గ్ అనే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఏదైతే బ్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్కి సంబంధించి దాన్ని మేము కూడా పరిగణిస్తున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇది అమలు చేస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ ఏజ్కి రిలేటెడ్ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రూఫ్స్ వెరిఫై చేసిన తర్వాత ఆ ఫేస్బుక్లో కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ వాళ్ళు దానికి అప్పుడు యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏజ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ద్వారానే ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏజ్ కనుక తక్కువగా ఉన్నా అప్పుడు వాళ్ళకి ఆ అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. అలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్దే పూర్తి బాధ్యత ఉండబోతుంది. ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సరిగ్గా వాళ్ళ బాధ్యతని నిర్వహించకపోతే అప్పుడు ఏపీ ప్రభుత్వం వాళ్ళపైన కేసులు నమోదు చేయొచ్చు, అలాగే ఫైన్ వేయచ్చు. వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఫైన్ వేసి వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇలాంటిది ఒకవేళ ఏపీ ప్రభుత్వం కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాలో ఇది మొట్టమొదటి సోషల్ మీడియా బ్యాన్కి సంబంధించిన మొట్టమొదటి రాష్ట్రంగా మారబోతుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ సోషల్ మీడియా బ్యాన్ చేయాలా వద్దా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.